మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షగుప్తా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. ఇన్సోమియా, నిద్రలేని సమస్య, ఇది పెద్ద సమస్యగానే మారింది మ్యామ్ ఇప్పట్లో. ఎందుకంటే రాత్రులు పడుకుంటారు, 1 గంట దాటింటది, 2 అయింటది, ఇంకా నిద్ర రాలేదు అనుకుంటారు. సో నిదానంగా టాబ్లెట్స్ కి అడిక్ట్ అయిపోతా ఉన్నారు. అంటే ఆ టాబ్లెట్ పడితే గానీ నిద్ర రాదు అన్నట్లుగా. సో న్యాచురోపతిలో న్యాచురల్ గా మనకి ఎట్లా నిద్ర రావచ్చు, ఎట్లాంటివి ఇవి ఉన్నాయి మ్యామ్? అంటే ఏమైనా ఫుడ్ వల్ల తీసుకోవచ్చా, ఇంటేక్ ఏమున్నాయి? డెఫినెట్ గా అండి, ఫుడ్ చాలా సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ నిద్రలేని సమస్య దేని వల్ల వచ్చింది అనేది ఫస్ట్ గమనిస్తే, ఈ మధ్య కాలంలో 100% యంగ్స్టర్స్ లో, ప్రత్యేకంగా పిల్లల్లో కూడా, వీళ్ళల్లో మనం పగలంతా అలిసిపోతాం, పడుకోవడానికి బెడ్ ఎక్కుతాం, మనతో పాటు ఇంకో వస్తువును కూడా తీసుకెళ్తాం, అది వెళ్ళడం ఆపేయాలి, అదే మొబైల్. డెఫినెట్ గా అండి, మొబైల్ యూజింగ్ మొబైల్ పక్కన పెట్టుకుంటారు. దానికి మళ్ళీ ఇంకా మొబైల్ యూజింగ్ అనేది ఒక భయంకరమైన సమస్యలు తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని గమనించట్లేదు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే మనం అలిసిపోయాము, అలిసిపోతే బాడీకి ఏమి ఇవ్వాలి? రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇచ్చే బదులు కళ్ళు స్ట్రెయిన్ అయిపోతున్నాయి, ఎంటర్టైన్మెంట్ కి ఇదైపోయి బాడీలో నిజం చెప్తాను, నిద్ర కరెక్ట్ గా లేకపోతే మనిషి వర్క్ చేయలేరు, రకరకాల సమస్యలు వస్తాయి. ఫేస్ లో గ్లో కూడా గ్లో పోతుంది, హెయిర్ సమస్యలు, పింపుల్స్ రావడము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే 100% ఇన్సోమియా ఉండే వాళ్ళలో, మీరు ఎవరైతే కరెక్ట్ నిద్రపోరో వాళ్ళలో 99.99% కాన్స్టిపేషన్ ప్రాబ్లం. నిద్ర ప్రాబ్లం ఉంటే మలబద్ధకం కూడా ఉంటుంది. డెఫినెట్ గా నిద్రపోలేదు అనుకోండి, మార్నింగ్ మనకి ఎక్కడ డైజెషన్ అవుతుంది? ఫుడ్ డైజెషన్ అవుతుంది. మార్నింగ్ లేట్ గా లెగుస్తాం, లేట్ గా లెగుస్తడం వల్ల ఈ రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, పోస్ట్ పోన్మెంట్ ఎక్కువ అయిపోతుంది. కాన్స్టిపేషన్, పైల్స్, ఫిస్టులా, ఇంకా రకరకాల ఇన్సిస్టెంట్ ప్రాబ్లం. సో నిద్రకి చాలా కనెక్షన్ ఉంది, మనం హెల్దీగా ఉన్నామా లేదని. నేనేమంటానంటే, ప్రతి ఒక్కరు ఒకవేళ మీ ప్రయత్నంలో మీరు ఎంత ట్రై చేస్తున్నా నిద్ర రావట్లేదు అనుకుంటే, ఒకవేళ మొబైల్ యూజింగ్ ఉంటే పడుకోవడానికి 3 hours ముందు మొబైల్ యూజ్ చేయడం ఆపండి. 3 hours ఈ జనరేషన్ లో అవ్వదు. బట్ నేనేమంటాను, అట్లీస్ట్ మనం హెల్దీగా ఉండడానికి అట్లీస్ట్ 1 hour ముందు అయినా సరే. సో అట్లీస్ట్ నేను ఒకటే చెప్తాను, పడుకోవడానికి 3 hours ముందు తినడం ఆపేసేయండి. 6-6:30 కల్లా డిన్నర్ చేయడం ఆపేసేయండి. సో మనం 2 hours ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకుని 10-15 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. 1 hour ముందు మొబైల్ పక్కన పెట్టేసేయండి, రూమ్ లైట్లు ఆపేసేయండి, ప్రశాంతంగా పడుకోండి. 100% నిద్రలేమి సమస్య అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల రాదు. మనం కరెక్ట్ టైంకి తినకపోవడం వల్ల, ఓవర్ స్ట్రెస్, అంతే. ఓవర్ స్ట్రెస్ జరిగిన దాని గురించి వదిలేయకుండా, దాని గురించి ఆలోచించకుండా బెడ్ ఎక్కామనుకోండి, అది కూడా మొబైల్ కంటే ఇంకా దారుణం. జరిగిన దాన్ని వదిలేసి ప్రశాంతంగా పడుకోవడానికి వెళ్తున్నాం బెడ్ మీద, ఏ టెన్షన్స్ లేకుండా కళ్ళు మూసుకొని బ్రీత్ మీద ఫోకస్ చేస్తూ పడుకోవాలి. శారీరక శ్రమ లేకపోయినా నిద్ర రాదంటారు కదా. నిజం. ఒకప్పుడు పల్లెటూళ్ళలో చూసినా కూడా ఎక్కువ మంది మంచిగా పని చేసి వచ్చి అట్లా వేడి నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే నిద్ర వచ్చేది. సో ఇప్పుడు మనది ఏంటంటే సిస్టమ్ ముందు వర్క్ అంతే. సో శారీరక శ్రమ అనేది లేదు, ఇక్కడ టెన్షన్ అయిపోయింది. యోగా చేసుకోవాలండి పొద్దున్న. ఇప్పుడు మనము తొందర పడుకున్నాం అనుకోండి, తొందర లేచి యోగా చేసుకోవచ్చు. లేట్ గా 2 గంటలు పడుకునే వాళ్ళు, 4 గంటలు పడుకునే వాళ్ళు తొందరగా యాడ్ లేస్తారు. వాళ్ళకి ఎక్కడుంది ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి? ఉంటే బ్రెయిన్ వర్క్, చేతుల వర్క్, బాడీ వర్కే లేదు ఇక్కడ. ఎంత మంది సిక్ అవుతున్నారు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. యంగ్స్టర్స్ లో బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్ లో అని చెప్పేసి పెరాలిటిక్ అయ్యే వాళ్ళలో మనం ఒక 100 మందిని తీసుకుంటే దగ్గర 10-15%, 20%, 30% చూస్తున్నాం మనం బ్రెయిన్ క్లాట్. మన యంగ్స్టర్స్ లో పెరాలిటిక్ కేసెస్, బీపీ హై అయిపోవడం వల్ల. నిద్ర లేకపోతే 100% మలబద్ధక సమస్య, బీపీలు, షుగర్లు ఖచ్చితం అండి. ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిగా నిద్ర? నేను ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. నేను ఇంకోటి చెప్తుంటాను, చాలా మంది నిద్ర పట్టట్లేదు అనుకోండి, మనము తొందర పడుకున్నాం, మొబైల్ యూజ్ చేయట్లేదు, ఫుడ్ బాగానే ఉంది, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం, అయినా మాకు నిద్ర రాలేదు అనుకోండి, పిస్తా అద్భుతంగా పనిచేస్తుంది. బాడీలో సాత్వికమైన నేచర్ని క్రియేట్ చేసి, మనలో బాడీలో ఉన్న ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే నిద్ర రావట్లేదు, ఆ డెఫిషియన్సీస్ సంపూర్ణంగా చేసే గుణాన్ని పిస్తా కలిగి ఉంది. మంచిగా ఆవు పాలు తీసుకోండి, పిస్తాని పౌడర్ చేసుకోండి, ఆ పిస్తా పౌడర్ 1 స్పూన్ ఆవు పాలు కలుపుకొని తాగండి, చూడండి నిద్ర ఎందుకు రాదు. పిస్తా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఇంకా మీరు న్యాచురోపతిలో ఇంకొక బెస్ట్ థెరపీ ఉంది, వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం, దాన్ని హాట్ ఫుడ్ బాత్ అంటారు. 1/2 bucket వేడి నీళ్ళు తీసుకోండి. 10 డెఫినెట్ గా చెప్తున్నాను, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు చూసి విని వదిలేస్తా ఉంటారు. అలా కాకుండా ఇది ఒక వర్తబుల్ వీడియో. ఎందుకంటే వేల మందికి నిద్రలేని సమస్య ఉంది అని మా దగ్గరికి వస్తే బెస్ట్ ప్రాక్టికల్ గా సక్సెస్ గా అన్ని చేసాం. సో ఈ వీడియో చూసే వాళ్ళు కూడా వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకొని
10 నిమిషాలు మెడిటేషన్ అంటే చేసుకుని దాంట్లో మళ్ళీ ఏమైనా మనం ఏం యాడ్ చేయాలి. ఒకవేళ మీకు ఏమన్నా వాతం ఉండి కొద్ది కోల్డ్ కాఫ్లు ఎక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి కూడా కొంతమంది నిద్ర పట్టదు. అలాంటప్పుడు కొద్దిగా వేడి నీళ్ళలో 1 స్పూన్ ధనియాలు కానీ చిన్న అల్లం ముక్క దంచి కానీ వేడి నీళ్ళలో వేసుకొని కాలు పెట్టుకున్నారనుకోండి, వాతము తగ్గుతుంది, కోల్డ్ కాఫ్ తగ్గుతుంది, నిద్ర కూడా మంచిగా పడుతుంది. వేడి నీళ్ళలో 10 నిమిషాలు అల్లం కానీ ధనియాలు వేసుకొని వేడి నీళ్ళలో కాలు ఆక్యుప్రెషర్ పాయింట్స్ అండి. హార్ట్ఫుల్ గా బాడీ చాలా రిలాక్స్ అవుతుంది, ఏ ఆలోచన రానివ్వదు, నిద్ర కూడా బాగా పడుతుంది. ఈవెన్ దో గోరక ఎక్కువగా ఉన్నా కూడా గోరక కూడా ఒక 50% మనం చేతులారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవడం వల్ల. సో స్లీప్ ప్యాటర్న్ ని ఎక్కడ డిస్టర్బ్ కానివ్వద్దు. వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవడం, ఇలా 10 నిమిషాలు వేడి నీళ్ళలో కాలు పెట్టుకోవడం, మంచిగా వాటర్ తాగడం స్పెషల్లీ. అండ్ ఫుడ్ కూడా మనం తిన్న అలా తింటారు, ఆఫీస్ నుంచి లేట్గా వస్తారు తింటారు, అదే ఇదిలోనే అట్లే పడుకుంటారు. పగలంతా తిరిగి వస్తామా అదే చెమటతో అదే డ్రెస్ తో పడుకుంటే కూడా నిద్ర రాదు. సో వచ్చాక గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ చేసుకొని రూమ్ లైట్లు ఆపి ఈ ప్రయత్నాలు చేయండి. మెయిన్ లైటింగ్ అనేది కూడా డార్క్ ఉండాలంట కదా మ్యామ్, నిద్రపోయే ముందు ఖచ్చితంగా లైటింగ్ డార్క్ ఉండాలి కొద్దిగా. అంటే నేనేమో లైట్లు వేసుకొని పడుకుంటారు, ఫ్యాన్లు వేసుకొని కొంతమందికి ఉంటుంది అలవాటు, కొంతమందికి ఉంటుంది. సో ఏవైనా సరే అది అన్హెల్దీ అనుకున్నప్పుడు అది అవాయిడ్ చేసి మంచిగా వచ్చి వేణీలు చెప్తున్నా ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఒక బెస్ట్ రెమెడీ 1 అవర్ పొద్దున్నే యోగా చేయండి, టైంకి ఫుడ్ తీయండి, తినండి. వచ్చిన తర్వాత పగలంతా తిరిగి వస్తామా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. ఇంకేమొద్దు, పాలలో పిస్తా, అది కూడా క్రానిక్ నిద్రలేమి సమస్య. మనకి ఇంకా అన్ని వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నాం, వేడి నీళ్ళు కాలు పెట్టుకున్నాం, అయినా నిద్ర రావట్లేదు అనుకున్నప్పుడు 3rd స్టేజ్ లోకి వెళ్ళండి పాలు. అది కూడా ఎందుకంటే సింపుల్ వేలో కూడా నిద్ర వస్తుంది. మనం ఒకటి మొబైల్ పక్కన పెట్టినా కూడా నిద్ర వస్తుంది, అది పెట్టండి ఫస్ట్. దాని తర్వాత పగలంతా చేసి వస్తామా స్నానం చేయండి. స్లీప్ అంటే ఎన్ని అవర్స్ పడుకోవాలి? 6 to 7 అవర్స్ అండి, మోర్ దెన్ ఎనఫ్. కొంతమంది 8 అవర్స్ 10 అవర్స్ అంటారు, అవసరం లేదు. మనం డీప్ స్లీప్ 6 అవర్స్ పడుకున్నా కూడా దే ఆర్ వెరీ హెల్దీ. అది మనం ఏంటంటే ఒక ప్లాన్. ఇప్పుడు మార్నింగ్ నేను ఏమంటారంటే నైట్ 10కి పడుకోండి, 10కి పడుకోండి. సో 10కి పడుకొని మనం ట్రై చేసినప్పుడు 10:15 10:20 కల్లా నిద్ర వచ్చేస్తుంది మంచిగా. ఆల్మోస్ట్ మార్నింగ్ 5 కల్లా లేవచ్చు. సో మోర్ దెన్ 6 to 7 అవర్స్. అలాంటి వాళ్ళు పొద్దున్నే 5 o'clock లేచే వాళ్ళు యోగా అవుతుంది, ఆకలి టైంకి వేస్తుంది, టైంకి ఫుడ్ తింటాం, స్నాక్స్ టైం కి తింటాం, ఎవ్రీథింగ్ టైం కి జరుగుతుంది అంతే. సో ఒక నిద్రతో మొత్తం టైం క్లాక్ మొత్తం అంతా సెట్ అయిపోతుంది, ఆర్గానిక్ క్లాక్ మొత్తం సెట్ అయిపోతుంది. ఓకే, చాలా సింపుల్ టెక్నిక్ అయితే చెప్పారు షగుప్తా గారు. సో ఒకసారి ఈ నిద్రలేని సమస్య ఉన్నవాళ్ళు బకెట్లో అయితే వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టి ట్రై చేయండి. ఒకవేళ ఇది మీకు వర్కౌట్ అయిందంటే కామెంట్ రూపంలో మళ్ళీ దాన్ని మీరు రిప్లై ఇచ్చారంటే ఇంకా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.